ఇది ఏ చెట్టు అని చూస్తున్నారా? యాపిల్ చెట్టు అండి బాబు. గుత్తులుగా కాసింది. చూడండి ఎన్ని యాపిల్ కాయలు ఉన్నాయో. ఫస్ట్ ఈ చెట్టుని చూడగానే నాకు తెంపేయాలనిపించింది. కాకపోతే ఇక్కడికి వెళ్ళి తెంపితే ఎవరైనా తిడతారేమోనని చెప్పి భయమేసి మా ఆయనకి ఫోన్ చేసి, ఏంటి అక్కడ యాపిల్ చెట్టు ఉంది, కొన్ని యాపిల్స్ తెంపుకొని రండి అని చెప్పి నేను ఫోన్ చేశాను. నాకు రావడం అవ్వదు, నువ్వు వెళ్ళి తెంపుకో అని చెప్పి అన్నారనమాట. ఎవరైనా ఏమని అంటారేమోనని అడిగాను ఆయన్ని. లేదు ఎవరు ఏమనరు, నీకు నచ్చిన కాయలు వెళ్ళి తెంపుకో అని చెప్పి అన్నారు. అయినా వెళ్ళి తెంపుకోవడానికి కొంచెం భయం వేసింది. వెయిట్ చేశాను. తర్వాత కొందరు వెళ్ళి తెంపుకున్నారనమాట. సో వాళ్ళ వెనక్కి నేను కూడా ఫాలో అయ్యి కొన్ని కాయలు తెంపుకున్నాను. ఇవి చూడటానికి కాయల్లాగే ఉన్నాయి కానీ చాలా టేస్ట్ గా ఉన్నాయి తెలుసా. చాలా బాగా నచ్చాయి నాకు ఇవి. నిజం చెప్పండి, మనలో మనమాట ఎంత చెట్టు ఇన్ని కాయలుండి మీ ఇంటి పక్కనే యాపిల్ చెట్టు ఉంటే మీరేం చేస్తారు? ఎవరికి కనిపించకుండా చుట్టుపక్కల కంచి కట్టేస్తారే, ఒక కాయ కూడా అవతల పడకుండా. ఇక్కడ గుత్తులుగా రాలిపోయినా సరే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు తినడానికి, నాలాంటి వాళ్ళకి తప్ప. నేనైతే బాగా ఎతికి మంచి కాయలు 5 తెంపుకున్నాను. నాకు 2, మోక్షకు 1, మిగిలినవేమొచ్చి మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎలా తెంపుకుంటున్నారు యాపిల్స్. చవకే చవక.